అదేలే సామజవర్గమన సినిమా వచ్చినప్పుడు కూడా ఎవ్రీవన్ థాట్ దట్ ఇస్ ఎ రెగ్యులర్ ఫార్మాట్. రెగ్యులర్ 50 ఫార్మేట్ కోట్లు అని సంపాదించు. అనుకున్నారు. Yes. బట్ నన్ను ఛాలెంజ్ చేశాడు శ్రీ విష్ణు Yeah. ఆ రోజున. ఏమని సార్ థియేటర్ లో గనక నవ్వకపోతే వాళ్ళ టికెట్ డబ్బులు నేను రిటర్న్ చేస్తాను సార్ అని చెప్పి ఛాలెంజ్ చేశాడు. అంటే తను నమ్మకంగా ఎంత కాన్ఫిడెంట్ గా మాట్లాడితే అంత పెద్ద హిట్ కూడా అయింది సినిమా. ఏమో నిజానికి కూడా చెప్పలేం కదా ఎవరు. That's what we believe, sir, actually. అంటే చిన్న ఎగ్జాంపుల్ సార్, నాది ఏ సినిమా ఇంతవరకు బిఫోర్ రిలీజ్ ఓటీటీ బిజినెస్ అవ్వలేదు సార్. బట్ ఈ సినిమా చూసి ఓటీటీ బిజినెస్ అయింది. దిస్ ఇస్ ద పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ వాట్ ఐ కెన్ సే. ఓకే. అండ్ పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ దీనికి ఇంకొకటి డిస్ట్రిబ్యూషన్ కూడా ఏలూరు విజయ్ గారు, దిల్ రాజు గారు, పెద్దవాళ్ళే, రాయుడు గారు. సో నైజాం దిల్ రాజు గారు తీసేటంటే అంత ఈజీ కాదు. సో ఆయనకు తెలుసు వాట్ కైండ్ ఆఫ్ జానర్ ఇట్ ఈస్ ఇన్. సో వి ఎక్స్ప్లెయిన్ ఎవ్రీథింగ్ వాట్ ఈస్ దిస్ థింగ్. ట్రైలర్ చూసారు, సో ఎవ్రీథింగ్. అండ్ మోర్ ఓవర్ ఇదంతా పక్కన పెడితే హీఈస్ హెల్పింగ్ మీ, ఏలూరు విజయ్ గారు అండ్ దిల్ రాజు గారు. సో ఎవ్రీవన్ విల్ సే దట్ దిల్ రాజు విల్ నాట్ సపోర్ట్ ఫర్ ద యంగ్స్టర్స్ అండ్ న్యూ కమర్స్, విల్ నాట్ గివ్ ఇట్. బట్ ఇట్ ఇస్ నాట్ కరెక్ట్ సార్. నేను నా కల్లారా అది ట్రాష్. నేను వెళ్ళి నేను ఆయన దగ్గర పర్సనల్గా వెళ్ళి, సో దేర్ ఈస్ నో వే ఐ వెంట్ డైరెక్ట్ టు ద ఆఫీస్, ఐ మెట్ హిమ్. సార్ ఎవరు రికమెండేషన్ వెళ్ళే గోపి గారు ఉన్నారు. బట్ గోపి సార్ ఏంటంటే జస్ట్ ఒక దారి చెప్పారు, ఇట్లా నేను వెళ్దాం అనుకుంటున్నాను సార్ అంటే, జస్ట్ ఓకే దిల్ రాజు గారు ఉన్నారు మరి వెళ్తే వెళ్ళు అని చెప్పేసి అన్నారు. బెక్కం వేణుగోపాల్. సో గోపి సార్, బెక్కం వేణుగోపాల్ గారు, సరే వెళ్ళు సోహెల్, ఒకసారి అడుగు, నువ్వు అడిగితే ఏమంటారో చూడు అని చెప్పేసి అన్నారు. అంత వెళ్ళాను, ఒకటే చెప్పిన, సార్ చాలా కష్టపడుతున్నాను సార్, సినిమా కూడా బాగా వచ్చింది, మీకు కూడా తెలిసి కదా, ట్రైలర్ టీజర్ చూడండి సార్, అది ఇది అని చెప్పేసి చెప్తే, డెఫినెట్లీ సోహెల్ నువ్వు థియేటర్స్ గురించి వరీ అవ్వకు, ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్ అని చెప్పి శిరీష్ గారి దగ్గర ఉంటారు. శిరీష్ గారి దగ్గర ఉంటుంది. శిరీష్ గారు ఓకే అని చెప్పి, శిరీష్ గారి దగ్గర నాకు సడన్గా ఏం అర్థం కాలేదు. సరే సోహెల్ నువ్వు టెన్షన్ పడగాలి, ఎమోషనల్ అయిపోయినా సార్ నేను. అంతే కదా, ఆ ఎమోషనల్ కళ్ళలో వాటర్ తిరిగినాయి. శిరీష్ గారితో అన్నాను, సార్ నేను చాలా కష్టపడుతున్నాను సార్, ఏం అర్థం కావట్లేదు, డైలీ నిన్న కూడా 2 o'clock దాకా స్టాండీస్ ఉన్నాయి కదా సార్, ఈ 2 o'clock దాకా మేము రెడీ పెట్టేసి అక్కడ ఆఫీస్లో ఇది హైట్ సరిపోతలే అని చెప్పేసి నైట్ 2 o'clock మళ్ళీ అక్కడ నుంచి వేరే దగ్గర షిఫ్ట్ చేసి అక్కడ నుంచి ఇక్కడ తీసుకొచ్చి ఇన్ని జరుగుతున్నాయి. సినిమా చేయడం ఒక ఎత్తు అయితే సార్, దానికి ప్రమోషన్ చేయడం, రిలీజ్ డెలివరీ, ఎస్ సార్, పురిటి నొప్పులు అంటారుగా, ఎస్. సో దట్ ఈస్ వాట్ హ్యాపెనింగ్ రైట్ నౌ. సో ఇలాంటి సిచ్యువేషన్లో దిల్ రాజు గారు, ఏలూరి విజయ్ గారు అండ్ రాయుడు గారు, సో సీడెడ్ రాయుడు గారు, సో ఎవ్రీవన్ సపోర్టింగ్ మీ ఆన్ దిస్. వెరీ నైస్, వెరీ నైస్. ఈవెన్ యూ సార్, అంటే మీరందరూ అంటే ఏంటిదంటే సార్, నాకు ఒకటి ఇందాక కూడా చెప్పిన, నాకు యంగ్స్టర్స్ లైక్ చాలా మంది నాకు తెలుసు హీరోస్, బట్ నో వన్ ఈస్ సపోర్టింగ్ మీ ఆన్ దిస్. ఫంక్షన్ లో కూడా చెప్పారు, నాగార్జున గారు అంత స్థాయిలో ఉండి నా ట్రైలర్ లాంచ్ వచ్చారు అప్పుడు, లైక్ మిస్టర్ ప్రెగ్నెంట్ కి. అవును. సో అలాంటిది న్యూ కమర్స్ లైక్ 1-2 హిట్ కొట్టిన వాళ్ళు లైక్ నన్ను పట్టించుకోలేదు సార్, విచ్ ఐ రియలీ ఫెల్ట్ వెరీ బ్యాడ్. అంటే నేను ఐఎమ్ నాట్ సేయింగ్ దట్ ఐఎమ్ నాట్ ఎక్స్పెక్టింగ్ దట్ దే హ్యావ్ టు కమ్ అని, అట్లీస్ట్ ఒక్క మెసేజ్కి రిప్లై సార్. శ్రీకాంత్ గారు ఉన్నారు, ఫోన్ చేయగానే నాకేం శ్రీకాంత్ గారు వెళ్ళి మేము కూర్చొని పార్టీలు గిటీలు చేసుకునేది లేదు, ఫోన్ చేసి సార్ అన్న ఎట్లా నాకు సినిమా రిలీజ్ అవుతుంది, ఒక స్టోరీ పెట్టండి అన్న. సో నువ్వు టెన్షన్ పడవు, హీజ్ అ బిగ్ బాస్ ఫాలోవర్. స్టోరీ ఏంది, నేను పోస్ట్ పెడతా అని చెప్పి ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ పెట్టారు సార్, డైరెక్ట్ పోస్ట్ పెట్టారు. సో నేను అదే అంటున్నాను, అంత స్థాయిలో వెంకటేష్ గారు రిప్లై ఇచ్చారు వాట్సాప్లో, ఐ నెవర్ మెట్ హిమ్ బట్ స్టిల్ హీ గేవ్ రిప్లై. దట్ ఈస్ వాట్ ఐ సెడ్ ఇన్ ఎవ్రీ ఇంటర్వ్యూ, ఇన్ ఎవ్రీ ఆన్ స్టేజ్, అదే చెప్పి. అంటే నీకెందుకు రెస్పాండ్ అవ్వలేదంటారు అంటావు ఆ యంగ్ హీరోస్? సో ఐ డోంట్ నో సార్ వాట్ ఈస్ హ్యాపెనింగ్, లైక్ అంటే నేను రియాలిటీ షో నుంచి వచ్చానేమో, సక్సెస్ అవ్వలేదేమో, ఐ డోంట్ నో, లైక్ సో మెనీ ఆస్పెక్ట్స్ ఆఫ్ అండ్ అట్లీస్ట్ రిప్లై సార్, ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ ఓన్లీ రిప్లై. ఓకే. I don't want to reveal the names because I don't want to blame them because they are also struggling. Of course. So I don't want to involve in their personal life. But name దేనికి హర్ట్ అయినా అనేది I just want to explain you. అర్థం. కానీ నేను ఒకటే చెప్తాను సార్, వీళ్ళందరూ ఈవెన్ వీళ్ళందరూ కానీ లేకపోతే ఇప్పుడు అప్కమింగ్ ఆస్పిరింగ్ యాక్టర్స్ కానీ అందరూ నేర్చుకోవాల్సింది ఏంటంటే సీనియర్స్ దగ్గర నేర్చుకోవాలి. చిరంజీవి గారి దగ్గర, నాగార్జున గారి దగ్గర, వెంకటేష్ గారి దగ్గర, బాలకృష్ణ గారి దగ్గర, జగపతి బాబు గారి దగ్గర, శ్రీకాంత్ గారి దగ్గర, వీళ్ళందరినీ దగ్గర ఉండి చూసి వాళ్ళు దే హావ్ సీన్ ఎ లాంగ్ కెరీర్. సో మంచి చెడు, కష్టం నష్టం, సాధన అన్ని తెలుసు వాళ్ళకి. దే హావ్ సీన్ ది వరల్డ్ 100%. వెంకటేష్ గారి ముందు మేమంతా ఎంత సార్, మరి ఎన్నో జనరేషన్, మరి మేమంతా ఎంత మేము అదే. వై షుడ్ హీ గివ్ రిప్లై? అవును.
ఆయన ఇచ్చారు. సో, శ్రీకాంత్ అన్న అంటే ఆయన సినిమాలు చూసి పెరిగిన వాళ్ళం. అవును. పోస్ట్ పెట్టి నీకేం టెన్షన్ పడకు నేను ఉన్నా. అంటే ఇప్పుడు నువ్వు ఇందాక చెప్పిన దాని ప్రకారం ఎంటర్టైన్మెంట్ ఫార్మేట్ అన్నది ఎప్పుడు కూడా ఇలాగే ఉండాలి, ఇలా ఉంటేనే ఆడుతుంది, ఇలా లేకపోతే ఆడదు అన్న రూల్ ఏం లేదు. సినిమా ఈజ్ దేనికి లేదు. ఏ సినిమా మొన్న లేటెస్ట్ హనుమాన్ సినిమాకి నువ్వు చెప్పిన దానికే నేను అంటున్నా. మొన్న హనుమాన్ సినిమాకి కూడా థియేటర్స్ లేవన్నారు. వాళ్ళు స్ట్రగుల్ అయ్యారు రిలీజ్ ముందు. వాళ్ళు అంత డబ్బు ఖర్చు పెట్టి అంత గ్రాఫిక్స్ అంత వ్యవహారం నడిపి కూడా దే ఆల్సో స్ట్రగుల్ రిలీజ్ ముందు. సో దట్స్ ఎ వెరీ కామన్ థింగ్ ఇన్ ది ఫిల్మ్ ఇండస్ట్రీ. ఇట్ స్ట్రగుల్ ఫర్ సక్సెస్. అది దాని గురించి పెద్ద ఇదేం లేదు. కాకపోతే వాళ్ళు నీకు రెస్పాండ్ అవ్వలేదని నువ్వు అఫెండ్ అయినట్టున్నావు. బట్ నువ్వు ఎట్ ది వెరీ సేమ్ టైం నువ్వు ఆనందపడాల్సింది ఏంటంటే, నిన్న ఇందాకలు కూడా చెప్తున్నావు, నువ్వు చిరంజీవి గారు ఎంత బాగా రిసీవ్ చేసుకుని పలకరించి మాట్లాడారు సార్ అని చెప్పి. వాటికి నువ్వు ఆనందపడాలి. డెఫినెట్లీ దట్స్ వాట్. సీ అదొక వీళ్ళు కాదు కదా, రేపు ఆడియన్స్ రిలీజ్ అయ్యి ఆడియన్స్ మెచ్చుకున్నప్పుడే వాళ్ళు ఇప్పుడు నీకు ఫోన్లు చేసి మెసేజ్లు పెట్టినా నీకేం ఉపయోగం లేదు. అవును సార్. ఈజ్ ఇట్ నాట్? సినిమా రిలీజ్ అయ్యి బ్రహ్మాండంగా ఉందిరా బూట్ కట్ బాలరాజ్ అంటే అప్పుడు జెండా ఎగరేయచ్చు. అవును. సో అదే సార్, నేను అవన్నీ ఏంటి అంటే సార్ 1 minute ఇప్పుడు నేను అన్న పాయింట్ కి నువ్వు జెండా ఎగరేయచ్చు అన్న నేను మాటకి నువ్వు ఇప్పుడు బూట్ కట్ బాలరాజులో అలాగ నువ్వు జెండా ఎగరేయడానికి కావాల్సిన ఎలిమెంట్స్ ఏమున్నాయి అంటే, జస్ట్ లవ్వా, జస్ట్ ఫన్నా, జస్ట్ ఎంటర్టైన్మెంటా? చెప్తాను సార్. ఇప్పుడు ఇట్స్ నాట్ అబౌట్ జస్ట్, ఐ కెన్ సే దట్ ఎమోషన్స్ ఉన్నాయి, కామెడీ ఉంది, ఫైట్స్ ఉన్నాయి, డాన్స్ ఉంది, సో లవ్ స్టోరీ ఉంది, సో ఎవ్రీథింగ్ ఇస్ దేర్, ఆల్ ఎలిమెంట్స్. సో ఐ కాంట్ సే దట్ ఇట్స్ అ ఫన్ మూవీ, ఎంటర్టైన్మెంట్ మూవీ. ఎంటర్టైన్మెంట్ అనేది మీకు కాదు సోహెల్. ఇప్పుడు ఈ ఎంటర్టైన్మెంట్ అన్న పార్ట్ అన్నదానికి పాటలు, రొమాన్స్, కామెడీ, ఎంటర్టైన్మెంట్, ఫైట్స్ ఇవన్నీ అలంకారాలు. అవును సార్. అవును. వాట్ ఈస్ ది సోల్ ఆఫ్ ది ఫిల్మ్? సోల్ ఆఫ్ ద ఫిల్మ్ అయితే ఐ కెన్ సే దట్ ఎంటర్టైన్మెంట్ సార్. ఇప్పుడు సోల్ ఆఫ్ ద ఫిల్మ్ అంటే ఏం చెప్తాను సార్? లవ్ స్టోరీ సార్. ఓకే, దట్ లవ్ స్టోరీ అండ్ దీస్ గైస్ పర్ఫార్మెన్స్ సార్. కొత్త వాళ్ళందరూ. అవును సార్. వీళ్ళందరూ బిగ్ బాస్ బ్యాచ్ ఉన్నారా? అంటే అవినాష్ అండ్ సిరి బోత్ ఆర్ ఫ్రమ్ బిగ్ బాస్ సార్. అండ్ సద్దామ్ ఇస్ ఫ్రమ్ టీవీ సార్. టీవీలో లైక్ షోస్ చేసుకుంటూ ఉన్నారు. అంటే ఇంకొక మాట, నేను ఈ మాట డైరెక్టర్ గారిని అడగండి సార్. సార్ ఇప్పుడు మనం ఈ మధ్య రోజుల్లో కనుక సినిమాలు, ఆడిన సినిమాలు, హిట్ అయిన సినిమాలు కనుక తీసుకుంటే రెగ్యులారిటీకి ఎవేగా అబౌవ్ ది లైఫ్, అంటే మనం ఒక పొలిమేర కావచ్చు, విరూపాక్ష కావచ్చు, దసరా కావచ్చు, ఇలాంటి కొన్ని సినిమాలు అంటే మన రెగ్యులర్ లైఫ్ కావు అవి. అవే ఫ్రమ్ రెగ్యులర్ లైఫ్. మనమేమి మన ఇంటి పక్కనే లేకపోతే మన ఊళ్ళోనే తెలిసిన ఒక ల్యాండ్ మార్క్ ప్లేస్ దగ్గర కూర్చుని ఎవరు కూడా మంత్రాలు, పుర్రులు, దుమ్ములు పట్టుకుని, నిమ్మకాయలు, మేకులు పట్టుకుని కూర్చోరు. సో వీ డోంట్ సీ దెమ్ రెగ్యులర్లీ. అసలు మనకు కనిపించవు అవి ఎక్కడ జరుగుతున్నాయి కూడా. అలాంటి కంటెంట్ మీద ఆడియన్స్ బాగా రెస్పాండ్ అయ్యి బాగా, ఇట్ కెన్ బి ఎనీథింగ్. దసరాలో క్షుద్ర పూజలు లేవు, బట్ ఇట్ ఈస్ అవే ఫ్రమ్ రెగ్యులర్ లైఫ్. ఒక రూరల్ లైఫ్, ఆ అట్మాస్ఫియర్ అలాగేదో తీసి. ఇప్పుడు మీరు డైరెక్టర్గా, కథా రచయితగా ఈ సినిమాలో మీరు అలాగే అబౌవ్ ది లైఫ్ ఏం చూపిస్తున్నారు? ఎగ్జాక్ట్లీ పాయింట్ సార్, మంచి పాయింట్ అడిగారు సార్. ఈ కథ ఇప్పుడు మీరు అడుగుతున్నట్టుగా ఎంటర్టైన్మెంటు, కామెడీ, ఈ కామెడీతో పాటు ఒక సీరియస్ పాయింట్ చెప్తున్నాం సార్. ఇక్కడ జనరల్గా మనము అందరము ఒక మాట ఇస్తే ఆ మాట మీద స్టాండ్ అవ్వాలి అనేది ఒక రెస్పెక్ట్ ఇస్తాం ఒక మాట. అవును. ఆ మాట అంటే ఏంటి, ఆ మాట అంటే వాల్యూస్ ఏంటి అనేది ఈ కథ ద్వారా చెప్తున్నాం సార్. మెయిన్ థ్రెడ్ ఏదైతే మీరు అన్నారో ఆ థ్రెడ్డే ఆ మాట సార్ అది. ఓకే. సో అలాంటి మాట అంటే జనరల్గా మాట ఇస్తే నిలబెట్టుకోవాలి. ఎగ్జాక్ట్లీ సార్, మాట ఇస్తే నిలబెట్టుకోవాలి. ప్రాణం పోయినా నేను మాట నిలబెట్టుకుంటే. హీరో కష్టాలు పాలవుతాడా సినిమాలో? హరిశ్చంద్రుడిలాగా? హరిశ్చంద్రుడిలాగా తను అలాంటి క్యారెక్టర్ కాదు సార్. మళ్ళీ హీరోది ఫన్ సార్. ఒక ఊర్లో ఎంటర్టైన్మెంట్గా తిరుగుతూ జులాయిగా ఏ పనులు పాటు అనేది ఏది లేకుండా తిరుగుతున్నటువంటి ఒక వ్యక్తి. ఇలాంటి వాడికి కంప్లీట్గా ఒక ఊరు, ఆ ఊరంతా సపరేట్గా ఒక వైపు ఉంటే హీరో ఒక్కడు ఒక వైపు ఉంటాడు. ఎందుకంటే వీళ్ళ మెంటాలిటీస్ వేరు, హీరో మెంటాలిటీస్ వేరు. ఓకే. సో వీడంతా కామెడీగా చేస్తుంటాడు, ఎట్టకారం చేస్తుంటాడు. ఇలాంటి సీరియస్ ఫెలో కాదు సార్. ఇలాంటి ఊరు ఇతన్ని
వెలివేస్తుందా? వెలివేది సార్. అదే సార్, ఇప్పుడు ఈ ఊరంతా ఒకవైపు ఉంటుంది. ఈ ఊరంతా ఎవరి పక్క ఉంటుందంటే, ఈ ఊర్లో మెయిన్ ఒక పటేలమ్మ క్యారెక్టర్ సార్. ఇంద్రావతి పటేల్ అని చెప్పి ఇంద్రజ గారు చేశారు. చాలా అద్భుతమైన క్యారెక్టర్ చేశారు ఆవిడ. సో ఈ ఇంద్రావతి ఎవరైతే ఉన్నారో పటేలమ్మ, ఈ పటేలమ్మ ఏంటంటే ఒక మాట ఇస్తే ఆ మాట మీద ప్రాణం పోయినా సరే మాట వదులుకోరు సార్ వాళ్ళు. అలాంటి వంశం అన్నట్టు వాళ్ళది. ఓకే. ఇలాంటి వంశంలో ఆవిడకి ఒక్కగానొక కూతురు, హీరోయిన్. స్టోరీ మొత్తం ఏం చెప్ప. సో అంటే సార్కు అది అర్థం కావాలి. ఆ పాయింట్ లాక్ చేసి చెప్తాను నేను మీకు. ఇలా ఒక పటేలమ్మ ఒక మాట ఇస్తే ప్రాణం పోయినా సరే మాట నిలబెట్టుకోవాలనే వంశం సార్ వాళ్ళది. ఓకే. అలాంటి వంశంలో తనకు ఒకగానొక కూతురు ఉంటుంది. ఇలా జులాయిగా తిరుగుతున్న వాడు ఇద్దరు ప్రేమలో పడతారు. వీళ్ళ మధ్యన ఒకనొక సిచ్యువేషన్లో ఇలా జులాయిగా తిరుగుతున్న వాడికి ఈవిడకి ఇద్దరి మధ్యన ఒక ఛాలెంజింగ్ పడుతుంది. ఈ ఛాలెంజింగ్ లో పని చేయండి సార్. కాదు నన్ను ఐ విల్ ఇంటరప్ట్. డైరెక్టర్ గారికి కోపం వచ్చింది, నా సినిమాలో పాయింట్ లేదంటారా, ఎంటర్టైన్మెంట్ అంటారా, చూసుకోండి నా సినిమాలో ఎంత కథ ఉందో అని చెప్పి ఆయన కథ తన్నుకు వచ్చేస్తుంది లోపల. అంటే మీరు ఇందాక ఒక క్వశ్చన్ వేసారు సార్. యాక్చువల్లీ ఏంటంటే 100% గా నేను యాక్సెప్ట్ చేస్తున్నా దాన్ని. ఎందుకంటే కథలో ఎప్పుడు కూడా ఇప్పుడు ఒక ఆడియన్ థియేటర్కి రావాలంటే ఏదో ఉంటే తప్ప రావట్లేదు. సో ఈ పాయింట్ ఏంటంటే ఒక మాట మీద స్టాండ్ బై అవ్వడం అనేది చాలా ఇంపార్టెంట్. మాట అనే దానికి చాలా గౌరవం ఉంటుంది. అందరూ ఆ రెస్పెక్ట్ ఇవ్వాలి ఆ మాటకి అనేది ఈ కథ ద్వారా చెప్తున్నాం సార్. ఇది ఇప్పుడున్న ఈ మాస్ సొసైటీకి మాస్ ఈ సొసైటీ ఈ రోజున మీరు చెప్పిన నాటి చాదస్తపు రోజుల్లో సమాజంలో లేవు. అందుకే సార్ ఏం మాట అసలు మాట గురించి మాట్లాడతాడు, 10 మాటలు మారిపోతుంటే మీరు అన్నది కరెక్ట్ ఫీలింగ్ రాదా? అందుకనే ఎంటర్టైన్మెంట్ అంతా చెప్పి లాస్ట్ ఒక 10 నిమిషాల్లో ఇది చెప్తున్నాం సార్ మాట గురించి. ఓకే. ఎంటర్టైన్మెంట్ ఏదైతే ఉందో మొత్తం కథ అంతా అదే చెప్పకుండా ఓకే ఆ ఎంటర్టైన్మెంట్ ని జోడు చేసి ఫైనల్ గా మీరిద్దరు కూడా గోడ మీద పిల్ల మాట్లాడుతున్నారు ఇందాక నుంచి. అమ్మాయిని అడుగుతాను నేను, ఎందుకంటే ఆడపిల్లలు అబద్ధాలు ఆడరు అంటారు. అంచేత మేఘాలు సగం చెప్పిండు స్టోరీ, నువ్వు మిగతా చెప్పేసి అయిపోయింది కథ. మెల్లగా అన్ని తీస్తున్నారు ఆయన. అదే మస్తు తెలివిగా మాట్లాడుతున్నారు. అమ్మో మామూలుగా సార్ మీరేమో మొత్తం ఆయనకు కూతురు ఉంటది, పటేలమ్మా ఇదైతే అదైతే చెప్పాలి కదా, మన కథ అంటే ఏంటి అనేది చెప్పాలి. ఆయనకి ఆవేశం వచ్చింది. చెత్త నా దానిలో కథ లేదంటారా, ఇంత కథ నేను రాసుకుంటే కథ రచయిత మీరేగా. అవును సార్, అందుకే మీకు అంత కోపం వచ్చింది. అండ్ ఆ కోపం మీకు విజయానికి కారణం కావాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు నేను ఐ విల్ ఆస్క్ యూ వన్ క్వశ్చన్ మేఘలేక. నువ్వు చాలా సినిమాలు రైట్ ఫ్రమ్ యువర్ చైల్డ్హుడ్ చూసి పెరిగి ఆ ప్యాషన్తోనే కదా ఇండస్ట్రీలోకి రావడం జరిగింది. ఇందులో నిష్పాక్షికంగా మాట్లాడాలంటే నువ్వు ఈ సినిమాలో నువ్వు ఫీల్ అయిన కొత్తదనం ఏమిటి? సింపుల్, నాదేం కాంప్లికేటెడ్ క్వశ్చన్ కాదు. నువ్వేంటి కొత్తదనం ఫీల్ అయ్యే కథలోని? ఎంటర్టైన్మెంట్ చాలా రోజులు బట్టి చిన్నప్పటి నుంచి చూసి ఓకే, పాటలు, ఫైట్లు, హీరోయిజము అందరూ చేస్తారు కదా. ఇవి కాకుండా నీ క్యారెక్టర్ పరంగా నీ కథలో నీకు అనిపించిన కొత్తదనం ఇది భలే ఉంది సార్ అసలు ఈ పాయింట్, అందుకే నేను ఈ సినిమా చేస్తున్నా, దట్ ఈస్ వై ఐ సైన్డ్ దిస్ మూవీ. నేను ఈ ఫిల్మ్ సైన్ చేయడానికి రీజన్ నా క్యారెక్టర్ అండి, ఓవర్ ఎనీథింగ్ అండ్ ఎవ్రీథింగ్. బికాజ్ ఇట్స్ సో వెల్ రిటన్, చాలా బాగా రాశారు. అండ్ యాజ్ అన్ యాక్టర్ నేను అలాంటి క్యారెక్టర్ చేస్తే నా స్కిల్స్ ఇంప్రూవ్ అవుతాయి. సో చాలా ఎమోషన్స్ ఉన్నాయి ఎమోట్ చేయడానికి. దెర్ ఇస్ అ బిగ్ స్టేజ్ టు పర్ఫార్మ్. సో దట్స్ వన్ రీజన్. సరిపోతుందా నా ప్రశ్నకి నీ సమాధానం? చెప్తున్నాను, కమింగ్ టు యువర్ పాయింట్. అండ్ ఇఫ్ యూ ఆస్క్ మీ వాట్స్ న్యూ ఇన్ దిస్, ఐడ్ సే ద స్క్రీన్ ప్లే అండి. స్టోరీ నరేషన్ కానీ బీజిఎం కానీ వి ట్రై టు పుట్. ఆస్కింగ్ అబౌట్ యువర్ క్యారెక్టర్, దట్స్ ఇట్. నీ క్యారెక్టర్ ద్వారా నీకు ఈ సినిమాలో కనిపించిన కొత్తదనం ఏంది? ఎందుకంటే ఇప్పుడు నీ క్యారెక్టర్ మొత్తం కథను మార్చేస్తుందా, అయితే కథ నీ క్యారెక్టర్ మార్చేస్తుందా? I don't say anything. He's saying everything. సార్ పిల్ల తెలివి అన్ని అడుగుతున్నారు, నీకు దండం పెడతా. ఆయన ఆల్రెడీ సగం డుర్రు అన్నాడు, ఇప్పుడు నువ్వు సగం అయ్యో కాదు మేఘలేక. ఇప్పుడు ఇంద్రజ గారు ఒక పెద్ద కలెక్టర్ జానకి టైప్ క్యారెక్టర్ ఏమో సినిమాలో, వాళ్ళ అమ్మాయి నువ్వు అంటే వెల్ టు డూ ఫ్యామిలీ, రైట్? బాగా క్యాష్ పార్టీ ఊళ్ళో.
ఎస్ నువ్వు అలాగా వాటి జులైలా తిరుగుతున్న కుర్రాడి ప్రేమలో పడ్డావు. అది ఐ కాంట్ సే రైట్ నౌ. మరి లేకపోతే ఎందుకుంటావు నువ్వు సినిమాలో హీరో ప్రేమలో పడకపోతే? ఇప్పుడు తను పడ్డదా నేను పడ్డదా నేను పడ్డానా మరి సిరి ఎందుకు డైరెక్టర్ గారు ఎవరు ఉంది? పడ్డారండి? సరే సార్ సిరి ఎందుకుంది? సరే సార్ సిరి ఎందుకుంది? మరి సిరి ఆ. ఉంది కదా, అవును, మరి సిరి ఎందుకుంది? ఎందుకుంది? అదే ట్విస్ట్. అదే ట్విస్ట్ అంటే అదే సిరి క్యారెక్టర్ లో ఉంది ట్విస్ట్ అంతా. Yes. ఎగ్జాక్ట్లీ అండి. Exactly. Okay. సిరిని ఎందుకు మర్చిపోతున్నారు మీరు? అదే మీరు నేను అందుకే కదా ఐఎమ్ కమింగ్ బై వన్ బై వన్. సార్ అడిగింది అదే, తను అది చెప్తాదని ఎక్స్పెక్ట్ చేశారు. అది actually. అయితే నువ్వు అంటే నువ్వు గ్లామరా ఈ సినిమాలో? గ్రామరా గ్రామరా గ్లామర్ అంటే నాకు Glamour అర్థం and గ్లామర్ అంటే మంచి పెర్ఫార్మింగ్ క్యారెక్టర్. రైట్ గ్లామర్ అంటే ఏముంది? రెయిన్ అంటే గ్రామర్ సార్, సీషోరు గ్రామర్ 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 ఉంది character లో. ఓకే, అంటే డైలాగులు గట్ట చాలా ఫీల్ అయ్యి డైలాగ్స్ చెప్పాలి. ఉన్నాయి, Huh? డాన్సెస్ ఉన్నాయి, ఎమోషన్స్ ఉన్నాయి, అన్ని ఉన్నాయి. ఓకే, అంటే ఈ సినిమా తర్వాత నువ్వు బిజీ అయిపోయేంత పవర్ ఉందా క్యారెక్టర్ లో? ఉంది సార్, Huh? టచ్ వుడ్ ఉంది. ఓకే. ఉంది.